శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికి ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెప్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుందంటే అర్ధాష్టమ శనిలో ఉన్నారు మీరు, కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. ధనుసు రాశిలో ఉన్నటువంటి యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ముందు ఆర్థికంగా మన యొక్క మూలాలను కొంచెం ఇలా 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 షేక్ చేస్తూ ఉన్నాడు శని భగవానుడు. కాస్త జాగ్రత్త. పాత పెట్టుబడుల నుంచి కాస్త ఉపశమనం దొరికే అవకాశం ఉన్నాయి. పెద్ద ఖర్చులు చేసే ముందు 1కి 2 సార్లు బాగా ఆలోచించండి. షేర్ మార్కెట్ వద్దు, ఈ వారం షేర్ మార్కెట్ వద్దు. బ్యాంకింగ్, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ రంగాల్లో కాస్త మెరుగున్నా కూడా అలా పెరిగి ఇలా తగ్గి మీరు ఇబ్బంది పడే అవకాశాలు ధనుసు రాశి వారికి ఉన్నాయి. కాస్త జాగ్రత్త. ఇంకా ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ కోసం ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నారు, కానీ ఒక మొటికాయలాగా బాబు కూర్చో, కొన్ని రోజుల తర్వాత ఇస్తాం అనేటట్టుగా ఉంటుంది. ఇంకా లే ఆఫ్ సమస్య, భయం 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 యొక్క గుప్పెట్లో పరిగెడుతున్నటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఆ భయం ఉండాల్సిందే. వాస్తవానికి టైం బాగాలేదు, జాగ్రత్త. ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడితే మీకు ఉద్యోగం తొలగింపడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వారం అంతా జాగ్రత్త సుమి. సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు, కస్టమర్ సర్వీస్ లో ఉన్నవాళ్ళు, ట్రైనింగ్, మార్కెటింగ్, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారు ప్రజాక్షేత్రంలో ఉంటారు కాబట్టి జాగ్రత్త. మాట అదుపులో ఉండాలి. మీ కమ్యూనికేషన్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపార విస్తరణ కోసం ప్లాన్ కాస్త ఆపండి. ఉన్న వ్యాపారాన్ని ప్రశాంతంగా చేసుకోండి. కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్లో లభించే అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క మాటతో. ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, ఎగుమతి దిగుమతి రంగాల్లో కాస్త మిశ్రమంగా ఉంది వ్యాపారంలో. కోర్టు వ్యవహారములు ప్రతికూలం. బా గురుగారు ఎప్పుడు మమ్మల్ని ఇలా భయపెట్టకండి గురుగారు, మా జీవితం ఏం కావాలంటే మరి కాంప్రమైజ్ అవ్వండి, తప్పదు. కొన్ని మీరు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కదా. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం మార్చుకోవాలి కదా, తప్పదు. రియల్ ఎస్టేట్ మిశ్రమం, పెద్ద గొప్పగా ఏమీ లేదు, అలాగే నత్తనడగ్గా ఉంటుంది. రాజకీయ నాయకుల రంగులకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మొటిక్కాయలు పడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నాకు ఎందుకు ఇలా చేయలేదు, నువ్వు అప్పుడు మాటిచ్చావు కదా, ఇప్పుడు మాటిచ్చావు కదా, ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. తగినటువంటి సమాధానాలతో ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. మీరు సమాధానం చెప్తేనే పబ్లిక్ మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇబ్బంది పెడతారు, జాగ్రత్త. ఇంకా సినిమా, టీవీ కళాకారులకి, నటులు, యాంకర్లు, రచయితలకి అప్పుడే పెరిగినట్టు కనబడుతుంది, అప్పుడే తగ్గినట్టు కనబడుతుంది, అప్పుడే మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, అప్పుడే మీకు కామెంట్స్ వస్తాయి. దేని మీద కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వకండి, అలా నడవని వస్తూనే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో పబ్లిక్ లో ఉంటే మాటలు వస్తూనే ఉంటాయి, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ దాన్ని పట్టించుకోకుండా ఎలా ముందుకు వెళ్ళండి. ఇంకా విదేశీయ ఉద్యోగం, విసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మేబీ పోస్ట్ వీక్ అనుకూలంగా ఉన్న, ఫస్ట్ వీక్ వీక్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రుల మీద సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది పోగొట్టుకుంటారు మీ యొక్క మాటల అహంకారం వల్ల, జాగ్రత్త. విద్యార్థులు ఉన్నత విద్య, పోటీ పరీక్షల, విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయం, బాగా చదువుతారు విద్యార్థులు, ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన, ఈ యొక్క రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం, ఈ ఆరోగ్యం అనేది ఆహారం అదుపులో ఉంటే ఆరోగ్యం అదుపులో ఉంటుంది,
జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సమయానికి నిద్ర తీసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు రైతులకి బాగా అనుకూలం. కొత్త సాగు పద్ధతులు అవగాహన అలాంటిది ఒక ట్రైనింగ్స్ లాంటి దానికి వెళ్ళండి. గురువారం రోజు గురుగ్రహానికి ప్రార్థన చేయండి. గురు భగవానుడా నాకు అనుగ్రహం చేయండి, శని భగవానుడా నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం బృహస్పతి నమః, ఓం శనేశ్వరాయ నమః అని 108 సార్లు మంత్రం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురువులకి పెద్దలకి గౌరవం చేయండి, వాళ్ళకి నమస్కారం చేయండి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మీరు దర్శించండి దేవాలయాలకి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. ఆర్థికంగా మెరుగుపడడానికి శనగలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి, అన్నదానం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కాస్త గణపతియే నమః సైలెంట్ గా ఉండండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.